నిజాయితీకి నిరాడంబరతకు మారుపేరు జనసేన అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చింతల పార్థసారథి. సామాన్య కార్యకర్తల ఆర్టీసీ బస్సులో అనకాపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి అక్కడ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భాటాలకు దూరంగా జరుగుతున్న ఈ నామినేషన్ ఎందుకు ఏ విధంగా చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇంతవరకు నామినేషన్స్ అంటే ఒక భారీ హంగు, అదేవిధంగా ఆర్భాటాలు, చాలా వరకు జనసందోహంతో ఉంటుంది. మీరు ఈ విధంగా నామినేషన్ వేయడం అనుకున్న కారణాలు? జనసేన పార్టీ స్థాపించిన మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఒక సామాన్య పోస్ట్ మ్యాన్ మనవణ్ణి, ఒక సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, మనం ఈ సొసైటీలో మనం ఒక మార్పు తీసుకురావాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఎంత సామాన్యుడైనా సరే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తే మనం ప్రజలు దాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అదే ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. జనసేన పార్టీని మిగతా పార్టీలాగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, కొన్ని వేల కోట్లతో కూడిన రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి సినిమా జీవితం, అందులో సంపాదించిన 4 డబ్బులతోటి ఎవరికీ భయపడకుండా మనం డబ్బు ప్రభావితం లేనటువంటి ఒక మార్పుతో కూడిన రాజకీయం చేయాలి అని మనం చిత్తశుద్ధితో నిజాయితీతో చేయాలనుకున్నప్పుడు, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రాజకీయం చేస్తేనే ప్రజలు ఆశీర్వదిస్తారనే సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నారు. వారి బాటలోనే నేను కూడా, మనకి రాజ్యాంగం ఒక ఎంపీ అభ్యర్థిగా ఎంత ఖర్చు అయితే పెడితేనే ఎలక్షన్ చేయడానికి నిర్ణయించారో అదే ఖర్చుతో మనం ఇవాళ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడాలని చెప్పని నేను ఆ సిద్ధాంతం మీద ఇవాళ ఒక సామాన్యుడిలాగా నామినేషన్ వేయడానికి ఆర్టీసీ బస్సులో మా సోదరుడు భాస్కర్రావు గారితో పాటు కలిపి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే మీ జన సైనికులంతా మీరు ఈ విధంగా ప్రయాణం చేస్తూ నామినేషన్ వేయడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారు సార్? జనసేనలో ఉన్నటువంటి యువశక్తి అంతా మీకు తెలుసు. మా యువకులు జన సైనికులు అందరికి కూడాను బైకులు తీయాలి, బైకుల మీద ర్యాలీలు చేయాలి, జెండాలు కట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం, పవర్ స్టార్ సీఎం అని అరుపులు కేకలు వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని ఎప్పుడూ ప్రదర్శించాలని చెప్పని అనుకుంటారు. నేను మా జన సైనికులందరికీ ఒకటే చెప్పాను, మనం కొన్ని సిద్ధాంతాల మీద మనం ప్రయాణం చేద్దాం. అలా చేయాలనుకున్నప్పుడు మనం నామినేషన్ వేసి వచ్చిన తర్వాత సామాన్యులాగా సాయంత్రం మనం ఒక బహిరంగ సభ పెట్టుకుందాం. మాతో పాటు పొత్తులో ఉన్నటువంటి బీఎస్పీ నాయకులు, సిపిఎం నాయకులు అందరితో పాటు కలిపి మనం అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, వాటికి మనం జనసేన పార్టీ తరపు నుంచి మనం ఎలాగ మనం చిత్తశుద్ధితో కృషి చేయగలం, వీటన్నిటికీ సంబంధించిన ఒక బహిరంగ సభ మనం అనకాపల్లి పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు పెట్టుకుందాం. మనం అంతేగాని రోడ్ల మీద ర్యాలీలు చేయటం వలన ఉపయోగం ఉండదు. మనం ప్రజల్లోకి మన సిద్ధాంతాలను గట్టిగా తీసుకుని వెళ్దాం, మేనిఫెస్టోని తీసుకెళ్దాం. దానికోసం మనం బహిరంగ సభను ఉపయోగించుకుందాం అని చెప్పినప్పుడు అందరూ అగ్రీ అయ్యారు. సాయంత్రం మంచి బహిరంగ సభను జరుపుకుంటాం. మేము అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈ విధంగా నామినేషన్ చేయడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా చాలా సంతోషంగా ఉంది. అన్నకు వచ్చిన ఆలోచన ముందు నాకు కూడా వచ్చింటే నేను కూడా అలాగే వేసి ఉండేవాడినేమో. కాకపోతే ఆయన మొదటి నుంచి కూడా ఐఆర్ఎస్ చదివి కమిషనర్గా పనిచేసి ఒక క్రమశిక్షణతో ఆయన ఇప్పుడు దాకా ఎదుగుతూ వచ్చారు. కాబట్టి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో, నాకు కూడా తెలియదు, నేను ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నామినేషన్ కార్లన్నీ ఉన్నాయి, కారులో వెళ్తున్నామని అనుకున్నాను. అక్కడికి వస్తాను, లేదు తమ్ముడు మన ఇద్దరం బస్సులో వెళ్తున్నామని అన్నాడు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు దాకా విశాఖ జిల్లాలో ఈ మాదిరిగా ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేసింది లేదు. ఇది కొత్త మార్పు. పబ్లిక్ కూడా మా పార్టీ డబ్బు లేని పార్టీ, ఒట్టి కార్యకర్తలు మాత్రమే ఉన్న పార్టీ అనేది దీని ద్వారా సంకేతం కూడా వెళ్తుందని అనుకుంటున్నాను. చూసుకుంటే ఒక వినూత్నంగా 10 మందికి ఆదర్శంగా ఆయన నామినేషన్ వేయడం కూడా చాలా వరకు సంతోషదాయకం అంటున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ఇంతవరకు ఏ అభ్యర్థి కూడా, జనసేన కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన ఏ అభ్యర్థి కూడా ఈ విధంగా ఒక సామాన్య కార్యకర్తల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి నామినేషన్ వేయడం అనేది చాలా అరుదని కూడా తెలియడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి. Please subscribe New Waves.